ధ్యానానికి సంబంధించిన సమాచారం సేకరించి భద్రపరుచుకునేవాడు. ధ్యానానికి సంబంధించిన బుక్స్ చదివేవాడు. ధ్యానం అంటే నమ్మకం లేనప్పుడు పక్కన పడేసిన బుక్ని వెతికి మరీ చదువుకున్నాడు. తనకు తెలిసిన నలుగురిని ధ్యానం క్లాసులకి తీసుకువెళ్లేవాడు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి బోధనలు వింటూ ఆయన ఆశీస్సులు పొందేవాడు. ధ్యాన సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడు. మీటింగ్స్ కి హాజరయ్యేవాడు. భక్తి అంటే ఏంటండి? సాధారణమైనటువంటి అర్థంలో మనం ఏం చెప్పుకుంటున్నాం? దేవుని యందు నమ్మకం, విశ్వాసం ఉండి పూజ చేసేటువంటి భక్తి. ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు భక్తులు అని చెప్పుకుంటున్నాం. ఆది శంకరాచార్య స్వస్వరూపానుసంధానం భక్తి విధేయతే అంటాడు. స్వస్వరూప అనుసంధానం, తనను తన లోపల ఉన్నటువంటి దైవంతో అనుసంధానం ఎవరైతే చేసుకుంటారో అది భక్తి. ఎవరైతే చేసుకుంటాడో అతడు భక్తుడు. రాక్షసుడు, మానవుడు, రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం, 3 లక్షణాలు ఉన్నాయి. మరి రాక్షసత్వము అంటే పక్షి జాతిని చంపి లేదా జంతువులను చంపి తినేటువంటి వాడుకి ఉండేది రాక్షసత్వం. దాన్ని మానితే వచ్చేది మానవత్వం. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అది దైవత్వంలోకి. ఈ 3 స్థితులలో మనం రాక్షసత్వం నుంచి మానవత్వం వైపుకి అడుగు పెట్టాలి, మానవత్వం వైపు నుంచి దైవత్వం వైపుకి అడుగు పెట్టాలి. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులుగా మారాలి. పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి పుక్షి నిండా కూడు కూరుటకును వండి తినెడువాడు వసుధ 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 చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని వేమనాచార్యుల వారు 600 సంవత్సరాల క్రితం చెప్పారండి. పక్షి జాతి పట్టి
పరగహింసలు పెట్టి పక్షి జాతుల్ని పట్టుకుని ఈ జంతువుల్ని పట్టుకుని వాటిని హింసించి మాంసాన్ని వండుకుని తన పొట్టని నింపుకోవటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో అతడు చండాలుడు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన కదా. మరి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ ఆలయంలో మనమే ఈ శరీరాన్ని శ్మశానంగా మార్చుకుంటామా? ఈ రోజు నుండి మీరు ఎవరెవరైతే మాంసాహారాన్ని స్వీకరిస్తూ ఉన్నారో వారందరూ కూడా మాంసాహారాన్ని విడిచిపెట్టాలి, శాకాహారులుగా మారాలి, తర్వాత శ్వాసాహారులుగా మారాలి. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసినటువంటి ఈ ధ్యానాన్ని మీ చుట్టుపక్కల అందరికీ చెప్పి వారినందరినీ కూడా ధ్యానంలోకి తీసుకుని రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ధ్యానాహారం శాకాహారమే కనుక షాప్లో కోడిగుడ్లను అమ్మడం మానేసి కూరగాయలు అమ్మడం మొదలుపెట్టాడు. మార్పును చూసి మేము చాలా సంతోషపడ్డాం. ధ్యానం వలన తనకి ఎంతో శక్తి లభించిందని, ఏదో మానవాతీత శక్తి తనను నడిపిస్తుందని చెప్పేవాడు. క్రమక్రమంగా ఎవరి సహాయము లేకుండా నడవడం ప్రారంభించాడు. ధ్యానం వలన కలిగిన ఏకాగ్ర చిత్తంతో క్రమశిక్షణగా చేసిన సాధన మూలంగా నానా శారీరక రుగ్మతల నుంచి విముక్తి పొందాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు. మా అన్నయ్యతోనే పోటీపడి మెట్లెక్కేవాడు.